హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వంశీ. వెల్కమ్ టు అవర్ ఛానల్. గైస్, ఈరోజు అయితే మనం గేమింగ్ ఛానల్ యొక్క ఓవర్లేని చేసుకుందాం. ఓవర్లే అంటే మనం లైవ్ స్ట్రీమ్ కానీ ఏదైనా పెట్టుకున్నప్పుడు కింద మనకి మన ఛానల్ నేమ్, ఫోన్పే నెంబరు అలా అయితే పెట్టుకుంటాం కదా. సో అదైతే మన ఛానల్ యొక్క ఓవర్లే అంటారు. సో గేమింగ్ ఛానల్ వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది. గేమింగ్ ఛానల్ యొక్క ఓవర్లే అయితే ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకున్నాను. ఓపెన్ చేసుకున్న తర్వాత బ్యాక్గ్రౌండ్ అనేది ట్రాన్స్పరెంట్ పెట్టుకున్నాను అనమాట. సో మనకి ఇక్కడ ఏదైనా ఒక కలర్ పెట్టుకున్న తర్వాత ట్రాన్స్పరెంట్లో బ్యాక్గ్రౌండ్ రావాలి. సో ఏం చేయాలంటే ముందుగా మనం ఏదో ఒక కలర్ అయితే తీసుకుందాం. నేనైతే ఒక కొంచెం బ్రైట్గా కనిపించే ఆరెంజ్ కలర్ని అయితే తీసుకున్నాను. సో ఓవర్లేకి రెండు రకాలుగా చేయొచ్చు. ఒకటి వీడియో ఓవర్లే చేయొచ్చు, ఇమేజ్ ఓవర్లే చేయొచ్చు అనమాట. సో నేను ఈ వీడియోలో ఇమేజ్ ఓవర్లే ఎలా చేయాలో చెప్తాను. నెక్స్ట్ వీడియోలో వీడియో ద్వారా ఓవర్లే ఎలా చేయాలనేది చెప్తాను. సో ముందుగా మనం ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఏదైతే ఓవర్లే చేద్దాం అనుకుంటున్నామో సో దానికి మనకి కిందన ఒక ఇమేజ్ అయితే తీసుకోవాలన్నమాట. సో ఈ ఇమేజెస్ కావాలంటే నాకు ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి, నేను అక్కడ నుండి అయితే మీకు ఇస్తాను. సో ముందుగా ఇలా మనకి పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఏం చేయాలంటే మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. ఇమేజ్లోకి వెళ్ళి సో రిలేటివ్ సైజ్ అని ఉంటుంది. ఇది మనకి 100లో పెట్టుకోండి. సో ఏదైతే ఇమేజ్ మీకు ఇస్తానో ఆ ఇమేజ్ని నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఈ ఇమేజెస్ అన్నీ నేను ఇస్తాను అనమాట. సో ముందుగా మనం ఇది క్లిక్ చేసి లేయర్ మీద క్లిక్ చేసి లాక్ అయితే వేసుకుందాం. లాక్ వేసుకున్న తర్వాత మనం ఇంకొక ఇమేజ్ అయితే తీసుకోవాలి. సో మనం ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలో క్లిక్ చేసి మనకి ఇక్కడ ఇంకొక ఇమేజ్ అయితే ఉంది. సో ఈ ఇమేజ్ని కూడా తీసుకుందాం. ఈ ఇమేజ్ స్మోక్ ఎఫెక్ట్ అనమాట. సో ఇది కూడా మనం సైజ్ అనేది రీసైజ్ అయితే చేసుకుందాం. ఇది మొత్తం 100లో పెట్టుకుందాం, ఇది కూడా 100లో పెట్టుకుందాం. ఆ తర్వాత దీన్ని లాక్ అయితే వేసుకుందాం. సో లాక్ వేసుకుందాం. మళ్ళీ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలో క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత మనకి ఏదైతే ఇమేజెస్ ఉంటాయో అవన్నీ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాను. సో ఇది ఇమేజ్ యొక్క ఓవర్లే అనమాట. సో మీకు వీడియో ఓవర్లే కావాలన్నా మీకైతే నేను ఇస్తాను. సో అది కూడా నేను ఎలా చేయాలో కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఓకే, అది కూడా మనం ఒక కరెంట్ సింబల్ లాంటిది కూడా తీసుకున్నాము. సో నెక్స్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మనకి స్టార్ సింబల్స్ లాంటి ఇవైతే ఉన్నాయి. సో దీన్ని కూడా మనం తీసుకొని ఇది మనం 100%లో అయితే పెట్టుకుందాం. సో ఓకే, రిలేటివ్ సైజు. సో ఇది కూడా 100లో పెట్టుకున్నాం. ఇది ఇంకొంచెం పెద్దదైతే పెట్టుకుందాం. పెట్టుకున్న తర్వాత దీని ఒపేసిటీ అయితే బాగా తగ్గించేసుకుంటే ఇగోండి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. సో ఓకే, దీన్ని కూడా లాక్ అయితే వేసుకుందాం. సో అన్నిటికీ లాక్ అయితే వేసుకున్నాం. ఇప్పుడు మనం అయ్యింది కదా. నెక్స్ట్ ఏంటంటే ఒక బ్యాక్గ్రౌండ్లో ఒక బ్లాక్ కలర్ అందాక పెట్టుకుందాం మీకు కనిపించడం కోసం. సో ఓకే, నెక్స్ట్ ప్లస్ ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి ఇక్కడ మనకి రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో కొన్ని ఉంటాయి. సో అవి కూడా మనం తీసుకుందాం. అంటే ఒక లుక్ కోసం చిన్న చిన్న పిఎన్జీస్ ఉంటాయి. సో ఆ పిఎన్జీస్ కూడా తీసుకుందాం. సో ఈ ఇమేజెస్ అన్నీ నేను ఇస్తాను మీ అందరికీ. సో ఒకసారి నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తే నేను ఈ ఇమేజెస్ యొక్క ప్యాక్ అంతా ఇస్తానన్నమాట. సో ఓకే, ఇదైతే తీసుకున్నాను. సో మీకు ఇది నచ్చకపోతే మీరు అది తీసుకోవాల్సిన అవసరం లేదు. మీకు ఏ ఇమేజెస్ అవసరమో అవైతే తీసుకోండి, సరిపోతుంది. ఓకే, కొన్ని ఇమేజెస్ని మాత్రం నేను తీసుకుంటున్నాను. నెక్స్ట్ రైట్ సైడ్ ఏం చేస్తానంటే ఇక్కడ మనకి రైట్ సైడ్ మన నేమ్ అయితే రాసుకుందాం. సో నేను నేమ్ అయితే ఇగోండి ఫోన్పే, గూగుల్ పే నెంబర్ పెడదాం అనుకున్నాను కదా. ఫోన్పే అయితే నేను పెడదాం అనుకుంటున్నాను. ఫోన్పే అయితే ఇక్కడ పెట్టుకుంటున్నాను అనమాట. సో నెంబర్ అయితే పెట్టట్లేదు, కానీ మీరు ఏదైతే నెంబర్ అనుకుంటున్నారో ఆ నెంబర్ అయితే మీరు పెట్టుకోండి. సో నేనైతే నెంబర్ ఏం పెట్టట్లేదు. దీన్ని బ్యాక్గ్రౌండ్ కలర్ ఇది ఇచ్చుకుంటున్నాను అండ్ స్ట్రోక్ కూడా ఇచ్చుకుంటున్నాను. స్ట్రోక్ బాగా ఓవర్గా ఉంది, సో తీసేద్దాం. సో ఈ మాత్రం కనిపిస్తుందిలేండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడైతే మనం పెట్టుకుందాం. ఫోన్పే కూడా పెట్టుకుందాం. ఫోన్పే నెంబర్ అయితే కింద రాసుకోండి. జస్ట్ ఏదో ఒక నెంబర్స్ అయితే రాసుకోవాలి. సో నేను జస్ట్ 1 2 3 4 5 6 7 8 9 అయితే రాసుకుంటున్నాను. మీ ఫోన్ నెంబర్ ఏదైతే ఉందో అదైతే రాసుకోండి. సో ఓకే, దీన్ని కొంచెం ఫాంట్ అయితే మార్చుకుందాం. ఓకే, ఫాంట్ అయితే మార్చుకుందాం. సో మీకు ఏదైతే ఫాంట్ కావాలో ఆ ఫాంట్ అయితే పెట్టుకోవాలి. సో ఓకే, ఇప్పుడైతే మన ఇదైతే మనకి ఫోన్పే ఇది కూడా అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇన్స్టాగ్రామ్ మీకు ఏదైనా ఉంటే సో అదైతే మనం పెట్టుకుందాం. సో ఛానల్ నేమ్ సెంటర్లో పెట్టుకుంటాను నేను. సో ఇన్స్టాగ్రామ్ ఉంటే ఇన్స్టాగ్రామ్ ఐడి అనేది చిన్నగా అయితే అక్కడ రాసుకుందాం.
జస్ట్ ఇలా పెట్టుకొని ఇక్కడ మనం మళ్ళీ క్లిక్ చేసి ఇక్కడ ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే నాది రాసుకుంటున్నాను. సో మీకు ఇది కావాలి అంటే మీరు ఖచ్చితంగా నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి అయితే ఇది. సో ఎవరైతే ఈ ప్యాక్ కావాలనుకుంటున్నారో నాకు ఒకసారి ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. దీని తాలూకా ఇమేజెస్ మాత్రమే ఇస్తాను. సో ఓకే, దీని ఫాంట్ కూడా మార్చుకుందాం, దానికి తగ్గట్టు కలర్ కూడా మార్చుకుందాం. ఓకే, ఒక సింపుల్గా ఒక నార్మల్గా అయితే పెట్టుకున్నాను. సో ఓకే, యా, సిస్టంలో అయితే ఇంకా బాగా వస్తుంది, మొబైల్లో కాబట్టి కొంచెం జాగ్రత్తగా చేసుకోవాలి. ఓకే, ఇక్కడ మనం ఇన్స్టాగ్రామ్ కూడా పెట్టుకోండి. ఇప్పుడు ఛానల్ నేమ్ అయితే రాసుకుందాం. ఛానల్ నేమ్ ఏదో ఒక ఛానల్ నేమ్ అయితే తీసుకోండి. సో నేనైతే జస్ట్ నార్మల్గా ఓకే, వంశీ గేమర్ అని అయితే మామూలుగా పెట్టుకుంటున్నాను. మనకి గేమింగ్ ఛానల్ ఏం లేదులేండి. వంశీ గేమర్ లేదా పబ్జీ గేమర్ అనేది పెట్టుకుందాం. పబ్జీ గేమింగ్ అనేది పెట్టుకుందాం. ఓకే, ఇది సెంటర్లోకి అయితే రావాలి. ఇది సెంటర్లోకి అయితే వచ్చిన తర్వాత సో కొంచెం ఇక్కడ ఆల్రెడీ ఫోన్పే నెంబర్ ఉంది కాబట్టి ఇక్కడైతే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫాంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ కొంచెం బిగ్ సైజ్ ఫాంట్ ఒకటి ఉంటుంది, సో అది మీకు చూపిస్తాను. సో ఇది మీమ్ ఫాంట్ అంటారు దీన్ని. సో దీన్ని బాగా వచ్చేటట్లుగా పెట్టుకోండి. పబ్జీ గేమింగ్ అయితే పెట్టుకున్నాను. దీనికి షాడో అయితే ఇచ్చుకుందాం. షాడో ఒకటి ఇద్దాం, స్ట్రోక్ అయితే ఇవ్వాల్సిన అవసరం లేదు. సో ఓకే, ఇక్కడైతే మనకి చాలా బాగుంది. మన ఇక్కడ ఏదైతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఉందో సో అది మనకి మీదకి వచ్చేలాగా పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఇలా మనకి అయిన తర్వాత ఇంతే, ఇంకా మనకి ఓవర్లే అయిపోయినట్టే. ఇక్కడ మనకి 4th ఆప్షన్ క్లిక్ చేసి ట్రాన్స్పరెంట్లో క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ఓవర్లే అనేది కంప్లీట్ అయిపోద్ది. ఇప్పుడు మనం సేవ్ కొట్టి సేవ్ యాజ్ క్లిక్ చేద్దాం. ఇక్కడ కస్టమ్లోకి వెళ్ళి అల్ట్రాలో పెట్టుకుందాం, సేవ్ అయితే పెట్టుకుందాం. ఓకేనా, మనకైతే ఇప్పుడు గేమింగ్ ఓవర్లే అయితే కంప్లీట్ అయిపోయింది. అది ఎలా వచ్చిందో చూపిస్తాను. ముందుగా మనం చేసిన ఇగోండి గేమింగ్ ఓవర్లే అంటారు దీన్ని. సో ఇంకా బాగా చేయొచ్చు, ఇంకా బాగా మంచిగా అవుట్పుట్ అయితే తీసుకురావచ్చు. అండ్ నేను ఇంకొక వీడియో ఓవర్లే కూడా చేశాను. సో అది నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. సో చూసి ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఇటువంటి